కార్తిక్. మేడం ఇది అయిపోయింది చాలు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఫ్లెక్స్ ఆయిల్ రిమూవ్ చేస్తాం కదా, ఫ్లెక్స్ ఆయిల్ రిమూవ్ చేసినప్పుడు థర్మోకోల్ షీట్ అనేది కరుగుతుంది కదా. సో కరుగుతున్నందుకు వాళ్ళందరూ బాగానే వింటున్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే థర్మోకోల్ షీట్ కరిగిపోతుంది కదా, లోపల బాడీ పార్ట్స్ కరిగిపోతున్నాయేమో, ఈ థర్మోకోల్ షీట్కి మన స్కిన్కి ఉన్న తేడా ఏంటి, అది కరుగుతుంది కదా, మన బాడీలో ఫ్యాట్ ఎట్లా కరుగుతుంది, లాజికల్గా వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ఆన్సర్? సో అది మనం కొలెస్ట్రాల్ కి మనం ఆల్టర్నేటివ్ గా తీసుకుంటాం, థర్మోకోల్ బాడీ ఆర్గాన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ కూడా హీట్ తగిలినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ హీట్ అవ్వగానే ఏమవుతుంది, ఆయిల్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలోంచి వెళ్ళిపోతుంది. అంతకు మించి ఇంకా ఆర్గాన్స్ అయితే డ్యామేజ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే మీరు నిన్నటి నుంచి మెటబాలిజం అనే పదం ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. అసలు మెటబాలిజం అంటే కరెక్ట్గా ఏంటి? మెటబాలిజం అనేది ఒక ప్రాసెస్. మన బాడీలో తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం, అది మన బాడీలో ఒక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ప్రాపర్గా ఉన్నప్పుడే వెయిట్ లాస్ ప్రాపర్గా అవుతారు, బాడీ అనేది ప్రాపర్గా అవుతుంది. ఆ మెటబాలిజం సరిగ్గా లేనప్పుడే మనకి ఎక్కువగా డిసీజెస్ కానీ ఎక్కువగా మెటబాలిక్ డిజార్డర్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ మేడం. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉంది కదా, టైప్ 1 ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి మన గ్లూకో హెల్త్ నేను మనం సజెస్ట్ చేయొచ్చా? ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇన్సులిన్ మాత్రం ఆపకూడదు. అది వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ ప్రాసెస్. అక్కడ మనము వాళ్ళ డయాబెటీస్ అయితే రివర్స్ చేయలేం. టైప్ 1. థ్యాంక్ యూ మేడం. మనం సైటిక్ ఒక ప్రాబ్లం ఉంది కదా, సయాటికాకి మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఇస్తే హెల్ప్ అవుతుంది? నర్వ్ హెల్త్ కి నిన్న ప్రొడక్ట్స్ రాశారు మీరు. నర్వ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సేమ్. క్రిల్ ఎలర్జీ ఏవైతే B12 రాస్తున్నారు సేమ్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.